చూడండి మనకి మీకు 2 ఇంచెస్ తగ్గించేసుకున్నాం కదా, మాకు చెస్ట్లో ఎంత తీయడం రావట్లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అనుకుంటే మటుకి ఇప్పుడు ఇది 2 ఇంచెస్ తగ్గించాక మనకి ఎంత వచ్చింది, 13 ఇంచెస్ వచ్చింది. 13 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచు కింద దించుకుంటే మనకి సరిపోతుందండి. ఇది నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది. లేదు కొంచెం చెస్ట్ హెవీ అనుకుంటే మటుకి 14 ఇంచులకు పెట్టుకోండి. లేదనుకుంటే మటుకి నార్మల్ చెస్ట్ అయితే 13.5 పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అసలు చెస్ట్ తక్కువ ఉందంటే మనకి ఎంత వస్తే అంత అందులో 13 ఇంచులు అనుకుంటే 13 ఇంచులు పెట్టుకోండి. ఇంకా చెస్ట్ తక్కువ ఉంటే పైకి పెట్టుకున్నా పర్లేదు. అంటే చాలా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నార్మల్ చెస్ట్ హెవీ చెస్ట్ వాళ్ళకి ఒక 1/4 ఇంచు, నార్మల్ చెస్ట్ ఉంటే ఒక హాఫ్ ఇంచు కింద దించుకుంటే సరిపోతుంది. హెవీ చెస్ట్ ఉంటే ఒక 1 ఇంచు దించుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకో విషయం చెప్తానండి, ఇది బ్యాక్ పార్ట్లో మనకి బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటే దాన్ని బట్టి ఇక్కడ కూడా లెంత్ పెరుగుతుంది. కాబట్టి మీరు అవేమీ కాకుండా ఇక్కడ 2 ఇంచెస్ తగ్గించిన తర్వాత ఈ లెంత్ ఎంత ఉందో చూసుకుని ఈ లెంత్కి ఒక 1 ఇంచు కింద డౌన్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ చెస్ట్ వాళ్ళకి ఇక్కడ ఒక 1 ఇంచు డౌన్ చేసుకుంటే హెవీ చెస్ట్ వాళ్ళకి సరిపోతుంది. అంతేనండి, ఇంక ఇక్కడ ఏం మార్చక్కర్లేదు. ఇది చెస్ట్ లెంత్ తీసుకోవడం రాదు అన్నోళ్ళు చెస్ట్ లెంత్ ఆది బ్లౌజ్ ప్రకారం చెస్ట్ లెంత్ తీసుకోవాలనుకుంటే మటుకు దాని ప్రకారం తీసుకుని పెట్టేసుకోవచ్చు. ఎలాగైనా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. మీరు ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు ఇలాగ నేను ఒక హాఫ్ ఇంచ్ కింద డౌన్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇది నేనైతే ఇక్కడ నుంచి ఇది 2.5 ఇంచులు పెట్టుకుంటున్నానండి. ఇది చెస్ట్ ఎక్కువ ఉంటే 3 ఇంచులకు వెళ్తుంది. చెస్ట్ నార్మల్ అయితే మటుకి 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 2.5 పెట్టుకున్న తర్వాత ఇంకా క్రాస్గా చూసుకుంటే 3 ఇంచెస్ వస్తుందండి. అదే మీరు ఇక్కడ 3 ఇంచెస్ చేశారనుకోండి, ఇలా క్రాస్గా పెట్టుకుంటే 3.5 వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను 2.5 తీసుకుంటున్నానండి, కరెక్ట్గా సరిపోతుంది. 2.5 పెట్టుకుంటే నాకు ఇలాగా క్రాస్గా 3 ఇంచెస్ వస్తుంది. చూడండి, ఈ 2.5 దగ్గర ఇలాగా చిన్న రౌండ్ ఇచ్చుకోవాలి. అంతేనండి, ఇలా రౌండ్ ఇచ్చుకుని ఇలా కలుపుకుంటూ చూడండి, ఇక్కడ ఈ రౌండ్ని ఇలా రౌండ్ అలా కొనసాగిస్తూ ఇలాగా చివరి దాకా ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు దగ్గర కలిసిపోవాలి. చూడండి, ఇలాగ ఈ ఖర్చు దగ్గర కలిసిపోయి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి రావాలండి. అప్పుడు షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక 1 ఇంచు, 1/4 ఇంచు కాదండి 1 ఇంచు ఇలా పైకి వస్తే సరిపోతుందండి. మనకు చెస్ట్ లూజ్ వచ్చేసినట్టే.